మన చిన్నప్పటి నుంచి చూస్తుంటాం అయ్యప్ప స్వామిమాల వేసే వారందరూ నల్ల దుస్తుల్లోనే ఉంటారు. అలా ఓన్లీ బ్లాక్ కలర్ బట్టల్లో మాత్రమే ఎందుకు ఉంటారని డౌట్ మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. అలాంటి డౌట్ వస్తే కామెంట్ చేయండి. నాకైతే చాలాసార్లు వచ్చింది. సో రీసెంట్గా మా అమ్మగారిని అడిగా ఇలా నల్ల బట్టలు మాత్రమే ఎందుకు వేసుకుంటారని. అప్పుడు ఆవిడ నాకు ఒక 4 మెయిన్ రీజన్స్ చెప్పారు. అవి ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. నెంబర్ 1, బ్లాక్ డ్రెస్ అనేది సింబాలిక్గా ఉంటుంది. దేనికి అంటే ఆ పలానా మనిషి అన్ని ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని పక్కన పెట్టి శ్రద్ధగా అయ్యప్ప దీక్షలో ఉన్నాడని సింబాలిక్గా చెప్పడానికి బ్లాక్ కలర్ దుస్తులను ధరిస్తారు. నెంబర్ 2, బ్లాక్ కలర్ బట్టలు వేసుకుంటేనే శబరిమలకి సేఫ్గా వెళ్ళగలం. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడంటే శబరిమల చేరుకోవడానికి దారులు బాగానే ఉన్నాయి. కానీ మన పూర్వకాలంలో శబరిమల ఒక దట్టమైన అడవి ప్రాంతం, రకరకాల వైల్డ్ యానిమల్స్తో ఉండేది. మనం ఆ దట్టమైన అడవిలో రంగుల బట్టలు వేసుకుంటే జంతువులు మనల్ని ఈజీగా పట్టేస్తాయి. అదే బ్లాక్ బట్టలు వేసుకుంటే అంత ఈజీగా కనిపించము అండ్ ఈజీగా ఎక్కడైనా దాక్కోవచ్చు. అంటే చూడండి మన పూర్వీకులు ఎంత తెలివిగా ఆలోచించారు. నెంబర్ 3, శని ప్రభావం. ఎవరైతే నల్ల దుస్తులు ధరించి అయ్యప్ప స్వామికి 41 రోజులు దీక్ష చేస్తారో వారికి జీవితంలో ఎలాంటి శని ప్రభావం ఉండదు. ఎందుకంటే నల్ల దుస్తులు వేసుకున్న వారిని శనీశ్వరుడు శని ప్రభావం నుంచి కాపాడుతాడు. నెంబర్ 4, శబరిమల టెంపుల్ రూల్స్. ఎవరైతే శబరిమల గుడికి వెళ్తారో వారు తప్పనిసరిగా నలుపు ఆర్ నీలం రంగుల దుస్తులు ధరించాలని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అది మగవారైనా ఆడవారైనా ఒకటే రూల్. ఆడవారు మాత్రం చీర కానీ సల్వార్ కమీజ్ కానీ మాత్రమే ధరించాలి. సో ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకొని అప్పట్లోనే అయ్యప్ప స్వాములందరూ నల్ల దుస్తుల్లోనే ఉండాలని ఫిక్స్ చేశారు. ఇంకేమైనా కారణాలు ఉంటే కామెంట్లో రాయండి. నేను అండ్ మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటాం. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. See you next video. Until then, bye bye.